హాయ్ స్వాగతం పైథాన్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు సెషన్ 5 it is. So today's session I am going to explain to you what is an object. So one of the common thing in Java, or if you go for the Python, commonly what is object we should know it is. Next ఏంటి what is variable. So ఎలా క్రియేట్ చేస్తాం వేరియబుల్స్, type function, id function, constant declaration. These are the concepts we will discuss in this session. Okay. So what is an object, what is variable, and how to declare the variable, type function, id function, constants declaration. Okay, first one, Python object. In Python, everything it treats as an object. Everything it treats as an object. If you store some value in a variable, then it is considered as an object. మనం ద ప్రీవియస్ సెషన్ చాలా డిస్కస్ చేసాం. ఎక్స్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇచ్చాను, దాన్ని ఎలా ట్రీట్ చేస్తుందంటే వాల్యూని ఒక ఆబ్జెక్ట్ ట్రీట్ చేసుకుంటుంది. ఇఫ్ ఐ గో ఫర్ ద ఇక్కడ నేను సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు 27 ఇచ్చాను. So what it will do, no, it will going to create the memory. Some OS is going to allocate some memory in that here. So 27 అనే వాల్యూ సేవ్ అవుతుంది. ఇది మెమరీ లొకేషన్. దీన్ని ఆబ్జెక్ట్ అని ట్రీట్ చేసుకుంటాం. ఇప్పుడు ఎక్స్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఏం రెఫర్ చేస్తుంది, ఈ 27 వాల్యూని రెఫర్ చేస్తుంది. అంటే ఈ లొకేషన్, ఈ లొకేషన్ మనం ఐడెంటిఫై చేయాలి అంటే వీ కెన్ గో ఫర్ ద ఐడి. ఐడి అంటే ఆ మెమరీ అడ్రస్ ఇస్తుంది. అలాగే టైప్ అని వాడామనుకోండి, టైప్ అనే ఫంక్షన్ వాడితే మనకి ఏమిస్తుంది అంటే వాల్యూ ఏముంది అడ్రస్లో అనేది ఇస్తుంది. ఓకే, ఒకసారి అర్థం చేసుకుందాం. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇది బై డిఫాల్ట్ టర్మినాలజీ. ఇన్ పైథాన్ ఎవ్రీథింగ్ ఇట్ ట్రీట్స్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. ఇఫ్ యూ స్టోర్ సమ్ వాల్యూ ఇన్ ఏ వేరియబుల్, ఏదైనా వాల్యూ మనం అసైన్ చేస్తే ఒక వేరియబుల్కి, సో ఇట్ కన్సిడర్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యావ్ ద త్రీ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఐడెంటిఫైయర్, దెన్ టైప్, వాల్యూ. అర్థం చేసుకోండి, ఐడెంటిఫైయర్, టైప్, వాల్యూ. సో ఇక్కడ ఇంట్ మై నెంబర్ ఈక్వల్ టు 250 అని ఇచ్చాను. ఇది జావా ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ పైథాన్ ఈ స్టేట్మెంట్ కోసం నేను జావా స్టేట్మెంట్ వాడాను. ఇంట్ మై నెంబర్ ఈక్వల్ టు 250 అని ఇచ్చాను. అంటే ఒక వేరియబుల్కి 250 అసైన్ చేశాను. ఇక్కడ ఈ 3 ఏంటి, ఇక్కడ ఐడెంటిఫైర్ ఏంటి బేసిక్లీ మీకు ఇప్పుడు నేను ఇక్కడ ఐఎమ్ ఆస్కింగ్ దట్ ఏ వేరియబుల్లో వాల్యూ అసైన్ చేశాను అంటే ఏం చెప్తారు ఇక్కడ, ఇంట్ అని చెప్తారా, మై నెంబర్ అని చెప్తారా, 250 అని చెప్తారా? మై నెంబర్ అంటే ఏంటి, ఇక్కడ నేమ్ అనేది మనం యూజ్ చేస్తున్నాం ఐడెంటిఫై చేసేదానికి. దట్ ఇస్ ఐడెంటిఫైయర్. అంటే ఏంటి, ఇక్కడ నేమ్ ఆఫ్ ద వేరియబుల్. అలాగే ఇక్కడ ఏ వాల్యూని అసైన్ చేస్తున్నాను నేను ఈ మై నెంబర్ అనే వేరియబుల్లో, 250. ఓకే, ఇక్కడ 250 అనేది ఏంటి, వాల్యూ, ద వాల్యూ ఆర్ డేటా విచ్ ఐఎమ్ అసైనింగ్. అయితే అది ఏ కేటగిరీ కిందకి వస్తుంది? 250 అనేది స్ట్రింగా, ఇంటీజరా, లేకపోతే ట్రూ ఫాల్స్ వాల్యూ, ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఇట్ ఈస్, అదే చెప్పేది టైప్. ఇంట్ అనేది టైప్. సో ఎవ్రీ ఆబ్జెక్ట్ విల్ హ్యావ్ 3 క్యారెక్టరిస్టిక్స్. ఐడెంటిఫైర్ అంటే నేమ్ రిప్రజెంట్ చేస్తుంది, టైప్ అంటే ఏ టైప్ ఆఫ్ వాల్యూని హోల్డ్ చేస్తుంది, వాల్యూ అంటే విచ్ డేటా ఇట్ ఈస్ గోయింగ్ టు హోల్డ్, అది ఆబ్జెక్ట్ అంటారు. సో ఎవ్రీథింగ్ it treats as an object in Python. If you store some value in a variable, then it is considered as an object. Okay, అర్థమైందా? ఇక్కడ ఐడెంటిఫైర్ అంటే ఏంటి, నేమ్. టైప్ అంటే ఏంటి, డేటా టైప్ ఇట్ ఈస్, వాట్ టైప్ ఆఫ్ వాల్యూ ఇట్ గోయింగ్ టు హోల్డ్. సో ఇప్పుడు
ఇంటికి నేమ్ బోర్డ్ ఉంటుంది. ఇప్పుడు అపార్ట్మెంట్ అంటాం, షాపింగ్ కాంప్లెక్స్ అంటాం. అంటే షాపింగ్ కాంప్లెక్స్‌లో మన ఫ్యామిలీస్ ఉండవు గదా! సో, షాప్స్. అపార్ట్మెంట్ అంటే జనరల్‌గా ఫ్యామిలీస్ ఉంటాయి. అంటే ఎవరుంటున్నారు అనేది ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. అట్లాగే డేటా టైప్ అనేది ఏంటంటే, ఏ టైప్ ఆఫ్ వాల్యూని మనం హోల్డ్ చేసేదానికి వాడుతున్నాం. అయితే ఇది ఇంపార్టెంటా కాదా ఇంట్ అనేది ఇట్లా డేటా టైప్ రిప్రజెంటేషన్ వెన్ ఆర్ గోయింగ్ టు అసైన్ ద వాల్యూ టు ద వేరియబుల్ అంటే, సో జావాలో ఇట్ ఈస్ మ్యాండేటరీ. దట్స్ వాట్ జావా వాట్ వి ఆర్ గోయింగ్ టు కాల్ స్టాటికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. మనం డిఫైన్ చేయాలి. ఏ టైప్ ఆఫ్ వాల్యూని మనం అసైన్ చేయాలి. ఇక్కడ పైథాన్‌కి వచ్చినప్పటికి ఈ స్టెప్ అనేది ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఏది? డేటా టైప్ అనేది చెప్పనవసరం లేదు. పైథాన్ ఇస్ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. అంటే మనం ఏ వాల్యూని అసైన్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ దట్ ఇట్ విల్ గోయింగ్ టు అండర్‌స్టూడ్ దట్ వాట్ టైప్ ఆఫ్ వాల్యూ ఆర్ గోయింగ్ టు హోల్డ్ ఇట్ ఈస్. ఓకేనా? సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఎవ్రీథింగ్ ట్రీట్స్ యాస్ ఎన్ ఆబ్జెక్ట్. ఒక వేరియబుల్ వాల్యూని అసైన్ చేస్తే దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్ అనేది ఏంటి ఇక్కడ? ఈ మెమరీ లొకేషన్ ఒక ఆబ్జెక్ట్ x ఈక్వల్ 27 ఒక ఆబ్జెక్ట్ ఇది. ఓకే. ఇప్పుడు వేరియబుల్ డిక్లరేషన్. అసలు వేరియబుల్ పైథాన్‌లో ఎలా డిక్లేర్ చేస్తాం? ఇందాక నేను చూపించింది జావాలో హౌ వి ఆర్ గోయింగ్ టు డిక్లేర్ ద వేరియబుల్. యాక్చువల్లీ మనం పైథాన్‌లో ఎలా డిక్లేర్ చేస్తాం? సో పైథాన్ వేరియబుల్. Variable are containers for storing data values. Data or values. Okay, either one, data or values. A variable is created the moment you first assign a value to it. And ఇప్పుడు చూడండి, just I went into the here ideally సో ఒక వేరియబుల్ రాసి వాల్యూ అసైన్ చేయలేదు అనుకోండి. సపోజ్ నేను ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసాను. హౌ ఐ కెన్ ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్? Go to the Windows option, configure ideally, configure ideally. ఇక్కడ ఫాంట్ సైజ్ సెలెక్ట్ చేసుకోండి. 20 whatever size you want. Okay, the one of the thing previous session recording session మీరు చూస్తే కొంచెం ఇబ్బంది పడ్డారు. సో text to see. Now it is clear, no? Now here ఒక వేరియబుల్ తీసుకున్నాను, my number తీసుకున్నాను. ఎర్రర్ వచ్చిందిగా. అంటే అట్ ద మూమెంట్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ద వేరియబుల్ ఏం చెప్తున్నా అంటే మీరు వాల్యూని అసైన్ చేయాలి దానికి. ఏ వేరియబుల్ ఇస్ క్రియేటెడ్ ద మూమెంట్ యూ ఫస్ట్ అసైన్ ఎ వాల్యూ టు ఇట్, అదర్వైజ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎన్ ఎర్రర్. ఇక్కడ ఒక నెంబర్ అసైన్ చేస్తున్నాను, మై నెంబర్ వేరియబుల్. సో ఈక్వల్ టు 250. Now I want to print the value. So variable ni ఎప్పుడైనా యూజ్ చేసేటప్పుడు you should not give in double quotes. Variables are case sensitive. That's a naming convention. You need to remember. Okay, my number 250, print my number. ఇప్పుడు రన్ చేసి ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఒకవేళ స్ట్రింగ్ వాల్యూ ఐ వాంట్ టు అసైన్ మై వాల్యూ ఈక్వల్ టు ఇన్ సింగిల్ కొటేషన్ ఐ గివెన్ లైక్ దిస్ మధుకర్ QIT. స్ట్రింగ్ అనేది సో ఇచ్చినప్పుడు యూ కెన్ గివ్ ఇన్ డబుల్ కోట్స్, లేదంటే సింగిల్ కొటేషన్ ఆల్సో మనం ఇవ్వచ్చు. ఇందాక ప్రీవియస్ సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అబౌట్ ద స్ట్రింగ్ గురించి. సో ప్రింట్ మై వాల్యూ. బట్ ఈ వేరియబుల్ అనేదాన్ని ఇప్పుడు డబుల్ కోట్స్లో వాడకూడదు మనం. మై వాల్యూ. సో వేరియబుల్స్ అనేది కేస్ సెన్సిటివ్. ఇప్పుడు చూడండి, ప్రింట్ మై వాల్యూ అని ఇచ్చాను, లోవర్ కేసు వాడాను కదా. ఇప్పుడు ఏమవుతుంది? ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ ప్రింట్ నేమ్ మై వాల్యూ ఇస్ నాట్ డిఫైన్డ్ ఇట్లా. ఓకేనా? అర్థమవుతుంది కదా? వేరియబుల్ డిక్లరేషన్ ఇక్కడ నోట్ ఇచ్చాను, వేరియబుల్ డు నాట్ నీడ్ టు బి డిక్లేర్డ్ విత్ ఎనీ పర్టికులర్ టైప్ అండ్ కెన్ బి ఈవెన్ చేంజ్ టైప్ ఆఫ్టర్ దే హ్యావ్ బీన్ సెట్. నా అంటే ఇప్పుడు వాల్యూని మనం చేంజ్ చేయొచ్చు. ఎలా చూద్దాం ఒకసారి. ఇప్పుడు ప్రింట్ మై నెంబర్ అన్నాను, ప్రింట్ ఆఫ్ మై నెంబర్ 250 వచ్చింది. నేను వాల్యూ చేంజ్ చేయాలనుకుంటున్నా, మై నెంబర్ 350. ఇప్పుడు ప్రింట్ ఆఫ్
మై నంబర్. ఇప్పుడు ఏ వాల్యూ వస్తుంది? 250 వస్తుంది, 350 వస్తుందా? 350. సో ఎర్రర్ చూపిస్తుంది ఇక్కడ. So value is not able to change here. Print P uppercase. That's the error. We'll see more. Again print my number. 350 వచ్చింది, ప్రీవియస్ 250. అంటే బేసికల్గా ఏమవుతుందంటే ఎక్స్ వాల్యూ చేంజ్ అవ్వట్లేదు, అక్కడ ఒక న్యూ ఆబ్జెక్ట్ మళ్ళీ క్రియేట్ చేస్తుంది. న్యూ వాల్యూ అసైన్ చేస్తే సో సమ్ అదర్ అడ్రస్ గోయింగ్ టు లొకేట్ హియర్, ద వాల్యూ ఇస్ గోయింగ్ టు బి సో 350. ఇప్పుడు ఇందాక 250 ఉంది కదా, ఇప్పుడు 350 అవుతుంది. ఇప్పుడు 250 ఉంది ఇందాక, ఇప్పుడు 350 అవుతుంది. సేమ్ ఎక్స్కే రెఫరెన్స్ ఇస్తుంది అది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఎక్స్కే ఫస్ట్ 250 ఇంకొక అడ్రస్ వస్తుంది, ఇంకొక ఐడి క్రియేట్ అవుతుంది. అంతేగాని ఇక్కడ చేంజ్ కాదు, మెమరీ ఇంకొక మెమరీ లొకేషన్ ఇస్తుంది న్యూ వాల్యూస్. అయితే యూ కెన్ చేంజ్ ఇట్ ఫిజికల్లీ, యూ కెన్ ఏబుల్ టు సీ ద వాల్యూ ఈస్ చేంజబుల్ ఇట్ ఈస్. ఓకే, a variable do not need to declare data type. అయితే so you can able to change the type after they have been set. Then string variables can be declared either by using single or double quotes. ఇప్పుడు దీన్ని సింగిల్ కోట్స్ అని ఇవ్వచ్చు, లేదా డబుల్ కోట్స్లో కూడా ఇవ్వచ్చు మనం. ఇప్పుడు నేమింగ్ కన్వెన్షన్ చూద్దాం. వేరియబుల్ వాడినప్పుడు ఎక్స్ వై జెడ్ అని ఇస్తాం, కానీ బట్ రియల్ టైంలో మనం వర్క్ చేసేటప్పుడు ప్రాపర్ నేమ్ ఇవ్వాలి వేరియబుల్కి. సో అదర్స్ హూ ఇస్ గోయింగ్ టు సీ అవర్ స్క్రిప్ట్ దే షుడ్ అండర్స్టాండ్ ఇట్ ఈస్. సో పర్సన్ 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని కంపెనీకి వెళ్ళాక, సో బై ప్రాక్టీస్ మోర్ in the lab and even with 3 years of experience he got a job where he working with that project. He maintained like user id means x, y means password like this. Now straight away leaders came and asked that why you are not following proper naming convention. So by seeing that they can able to understand it is. Okay, a variable can have a short name, xy practicing purpose. The real time is proper names you have to maintain. More descriptive name you have to provide, like age, car name, total, volume. The rules for in Python, a variable చూడండి ఏమి రూల్స్ ఉన్నాయంటే, a variable name must start with a letter or the underscore character. Rules for the Python in variables you want to give here. So some rules ఉన్నాయి. Name must start with a letter or the underscore character. A variable name cannot start with a number. Java కూడా ఇది కామన్. So a variable name can only contain alphanumeric characters and underscores. అంటే A to Z lower case, so 0 to 9 and underscore, uppercase, lower case. Like this. Variable name are case sensitive. ఇప్పుడు ఏజ్ ఉంది, ఈ ఏజ్ అండ్ ఏజ్ 3 డిఫరెంట్ వేరియబుల్స్గా ట్రీట్ చేస్తుంది. 3 డిఫరెంట్ వేరియబుల్స్ అనే దానికంటే ఆబ్జెక్ట్స్గా ట్రీట్ చేస్తుంది. మనకి అండర్స్టాండబిలిటీ వేరియబుల్స్ అంటాం, బట్ ఆబ్జెక్ట్స్గా ట్రీట్ చేసుకుంటుంది పైథాన్. ఏజ్ 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 ఎందుకంటే డిఫరెంట్, ఇక్కడ ఏ అప్పర్ కేస్ ఉంది, ఇక్కడ ఏజ్ కంప్లీట్గా ఆల్ ఆర్ అప్పర్ కేస్ ఇట్ ఈస్. ఓకే, లైక్ దిస్. నెక్స్ట్ టైప్. టైప్ అనేది దేనికి వాడతాము అంటే డేటా టైప్. ఏ టైప్ ఆఫ్ వాల్యూ మన ఆబ్జెక్ట్లో ఉంది అని తెలుసుకునే దానికోసం, అంటే వేరియబుల్లో ఉంది అని తెలుసుకునే దానికోసం వీ కెన్ గో ఫర్ ద టైప్. ఇట్ రిటర్న్ ద టైప్ ఆఫ్ ద స్పెసిఫైడ్ ఆబ్జెక్ట్. ఇట్ రిటర్న్ ద టైప్ ఆఫ్ ద స్పెసిఫైడ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం.
ఒక వేరియబుల్కి వాల్యూ అసైన్ చేస్తాను. మై వాల్యూ ఈక్వల్ టు సో 250 I give. If I go for the print, the value will be my value. It will print. దీంతో పాటు I want to print type of my value. ఇలా రాయకూడదు. 2 steps నేను 2 స్టేట్మెంట్ సేమ్ లైన్ రాశాను. రన్ ఇట్ ఈస్. చూడండి ఇది డిస్ప్లే అయింది. ఎంత 250 అని డిస్ప్లే అయింది. సో క్లాస్ ఏంటి ఇంటీజర్ అనేది. నౌ ఐ వాంట్ టు చేంజ్ ద వాల్యూ మై వాల్యూ ఈక్వల్ టు మధుకర్ QA8 అని ఇచ్చాను. నౌ ఇఫ్ ఐ గో ఫర్ లైక్ దిస్ సేమ్ స్టెప్ ఐ వాంట్ టు రిపీట్. ఇఫ్ ఐ రన్ మధుకర్ QA8 క్లాస్ అంటే డేటా టైప్ కూడా చేంజ్ చేశాను. సో ఫస్ట్ దేమో ఇంట్ అని ఇచ్చింది, నెక్స్ట్ ఏమో వచ్చింది ఇక్కడ str. సో డేటా టైప్ని తెలుసుకోవాలి అంటే యూ కెన్ గో ఫర్ ద టైప్ ఫంక్షన్. ఇప్పుడు నేనేం చెప్పాను ఇందాక అడ్రస్ అన్నాను. అడ్రస్ తెలుసుకోవాలి అంటే వాట్ వీ హ్యావ్ టు గో ఫర్ ద ఐడి. మనం ఐడి వాడచ్చు. ID function. ID returns a unique ID for the specified object. All objects in Python has its own unique ID. The ID is assigned to the object when it is created. So now example, x equal to 10, y equal to 20. ఇక్కడ print of x, print of y, 10, 20 డిస్ప్లే అయింది. ఇప్పుడు ఐ వాంట్ టు ఫైండ్ ద ఐడి ఆఫ్ దిస్ x and y. Print of ID of x, అలాగే ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ y. డిఫరెంట్ అడ్రస్ లొకేషన్ ఇచ్చేయగలను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎక్స్లో ఏం వాల్యూ ఇచ్చున్నాను, నేను 10 ఇచ్చాను, వైలో 20 ఇచ్చాను. సో whenever I given like this, what will happens here? X value equal to 10 ఇచ్చాను. నేనేం చెప్తున్నాను, ఇట్ విల్ గోయింగ్ టు అలొకేట్ సమ్ మెమరీ. ఆ మెమరీలో ఆ వాల్యూని సేవ్ చేస్తుంది. ఇక్కడ అడ్రస్లో 10 అనేది ఉంటుంది. అలాగే y ఈక్వల్ టు 20 అని ఇచ్చాను. సో 20 అని ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఇంకొక మెమరీ అలొకేట్ చేసి ఆ మెమరీలో ఆ 20ని ఇస్తుంది, 20ని సేవ్ చేస్తుంది. ఇప్పుడు ఈ అడ్రస్ కావాలనుకోండి ఏ ఫంక్షన్ వాడచ్చు, మనం ఐడి వాడచ్చు. డేటా టైప్ తెలుసుకోవాలంటే టైప్ వాడచ్చు. ఐడి అనే దానికి టైప్ అనేది వాడచ్చు. ఓకే, మనం చూద్దాం. ఇప్పుడు నేను అదే ప్రింట్ చేయాలనుకుంటున్నాను. 2 డిఫరెంట్ అడ్రస్ ఇచ్చింది. ఇప్పుడు నేను చేస్తాను ఇంటెన్షన్ అండి y ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. సో ఆఫ్టర్ దట్ ఐ వాంట్ టు ప్రింట్ ద ఐడి ఆఫ్ ద x అండ్ y. ఇప్పుడు ఏమి ఇస్తుంది, ఇంకొక ఐడి ఇస్తుందా, వైకి సేమ్ ఐడి ప్రీవియస్గా ఉండేదే ఇస్తుందా, లేకపోతే ఎక్స్ ఐడి ఇస్తుందా, ఒకసారి చూద్దాం. జస్ట్ రన్ ఇట్ ఈస్. ఇఫ్ అబ్జర్వ్ దట్, సో ఎక్స్ ఐడి ఏముందో వైకి కూడా అదే ఐడి. అంటే నేను ఎప్పుడైతే వాల్యూని ఇక్కడ ఇస్తున్నానో ఈ వైకి అనేది ఏం చేస్తుంది అంటే ఇక్కడ వైకి, ఈ వైకి ఏం చేస్తుంది అంటే ఈ అడ్రస్ని రెఫర్ చేస్తుంది. అది సేమ్ వాల్యూ ఉంది ఇక్కడ, సో గో అండ్ టేక్ దిస్ వన్. ఈ అడ్రస్ రెఫర్ చేస్తుంది. ఎక్స్కి కూడా ఈ అడ్రస్ ఇస్తుంది. అంటే దిస్ ఈస్ కాల్డ్ మెమరీ మేనేజ్మెంట్. మనం ఈ 10 అనేది వాడలేదు అనుకోండి స్క్రిప్ట్లో, తర్వాత అది గార్బేజ్కి వెళ్ళి ఇది క్లియర్ అయిపోతుంది. సో న్యూ ఆబ్జెక్ట్గా న్యూ లొకేషన్ ఇక్కడ వాల్యూ చేంజ్ కావట్లేదు. అర్థమైందా? అది డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఎక్స్ వై అడ్రస్ ఒకే వాల్యూని మనం 2 వేరియబుల్లో మెయింటైన్ చేస్తే బై డిఫాల్ట్గా ఐడి వాల్యూ అనేది సేమ్ లొకేషన్ రెఫర్ చేస్తుంది. సో
by reference. Okay, not by value, it is by reference. Default is by reference it is. ఓకే, అర్థమైంది. అక్కడ ఏం జస్ట్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలి. సో వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు వేరియబుల్ నేమ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ టు వాల్యూ ఆర్ గోయింగ్ టు గివ్. అంతే. ఐడి అనేది ఏంటి, అడ్రస్ వస్తుంది, సమ్ నెంబర్ ఆ లొకేషన్ అడ్రస్. టైప్ అనేది డేటా టైప్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇంకేంటి నెక్స్ట్ అంటే వేరియబుల్స్ రన్ టైం మనం డేటా చేంజ్ చేస్తున్నామా లేదంటే చేంజ్ చేస్తున్నాం. డేటాని మనం చేంజ్ చేసాం కదా. ఇందాక వైలో 20 ఇచ్చాను, ఇప్పుడు 10 ఇచ్చాను, చేంజ్ చేయగలుగుతున్నాం. ఓకే, కాన్స్టెంట్ అని ఉన్నాయి అంటే ఫిక్స్డ్ వాల్యూ వీ వాంట్ టు మెయింటైన్. హౌ వీ కెన్ గో ఫర్ దట్ అంటే ఇక్కడ స్పెషల్గా మనం ఏం రాయనక్కర్లేదు కదా. సో ఇవి కాన్సెప్ట్ కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, బట్ ఐ వాంట్ టు షో దట్ వేరియబుల్ అనేది యూ కెన్ ఏబుల్ టు చేంజ్ ద వాల్యూ, బట్ కాన్స్టెంట్ అనేసి ఫిక్స్డ్ వాల్యూ యూ వాంట్ టు మెయింటైన్. ఓకే, ఈ కాన్స్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేసే దానికోసం నేను ఇన్స్టా ఆఫ్ ఐడిఎల్ కంటే నేను ఐ విల్ గో ఫర్ ద, సో దీనికంటే నేను ఐ విల్ గో ఫర్ ద కాన్సెప్ట్. పేచారం అయితే కొంచెం ఈజీగా ఉంటుంది, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అర్థం చేసుకుంటాం. ఇన్ పైథాన్ కాన్స్టెంట్స్ ఆర్ యూజువల్లీ డిక్లేర్డ్ అండ్ అసైన్డ్ ఇన్ ఏ మాడ్యూల్. మాడ్యూల్ అంటే ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటే సెట్ ఆఫ్ ఫైల్స్ వచ్చేసి మాడ్యూల్స్ అంటాం. హియర్ ద మాడ్యూల్ ఈస్ ఏ న్యూ ఫైల్ కంటైనింగ్ వేరియబుల్స్, ఫంక్షన్స్ ఎట్సెట్రా, which is imported to the main file. Inside the module, constants are written in all capital letters and underscores separates the word. Underscore to separate the words we are going to use it is. Just ఎలా క్రియేట్ చేస్తాం చూడండి. ఇక్కడ జనరల్ ఒక ఫైల్ క్రియేట్ చేశాను, కాన్స్టెంట్ అనేది క్రియేట్ చేశాను. సో ఏమున్న వేరియబుల్స్ ఇక్కడ ఆథర్ మధుకర్ క్యూఐటి అని ఉంది. జనరల్గా కాన్స్టెంట్ నేమింగ్ ఏంటంటే అప్పర్ కేసెస్ స్పెసిఫై చేస్తాం. నేను ఇక్కడ ఇప్పుడు చూడండి ప్రింట్ ఆఫ్ ఆథర్ అని ఇచ్చాను. ఎర్రర్ చూపిస్తుంది ఎందుకంటే వేరియబుల్ వాడాను కానీ ఇట్స్ నాట్ గోయింగ్ టు డిక్లేర్డ్ అసైన్ ఏం చేయలేదు కదా. సో నేనేం చేయాలి ఇప్పుడు, ఐ నీడ్ టు ఇంపోర్ట్ దట్ ఫైల్. హౌ టు గో ఫర్ దట్ ఇంపోర్ట్? ఫైల్ నేమ్ ఏంటి మా, కాన్స్టెంట్ డాట్ టైప్. టైప్ కావాలనుకున్నాం. వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ దట్ ఆథర్? అండ్ first file name dot you have to give like this, then only value are going to get. Type means data type are going to get. You can go for constant dot author and then just the file name ichamu, so variable name ichamu. You can maintain multiple variables here, reusability purpose. If I run it is, you can get the output here madhukar pit. అంటే we can't change that value in other scripts కదా. ఒక దగ్గర డిఫైన్ చేసాము, మనం మల్టిపుల్ ప్లేసెస్ మనం వాడుకుంటున్నాం దీన్ని. కాన్స్టెంట్ డిక్లరేషన్ లైక్ దిస్, క్రియేట్ మెయిన్, ఇంపోర్ట్ కాన్స్టెంట్, ప్రింట్. ఒక ఫైల్ క్రియేట్ చేసాము, ఇంకొక ఫైల్లో ఇంపోర్ట్ ఫైల్ నేమ్, ప్రింట్ కాన్స్టెంట్ డాట్ పిఐ వేరియబుల్స్. So thank you for watching. Please subscribe the channel, like it, and click on the bell button to get the updates.